చలో జస్ట్ డైలాగ్స్ ఏమేమో ఆలిస్వామిని పట్టుకొని అంటే ఇక మా సపోర్ట్ ఉండి పీకుతావు అది ఇది అనడమాట. అస్సలు ఏం చెప్పాలంటే శాపంలో ఉన్న వాళ్ళని ఎంత సపోర్ట్ ఇచ్చినా వాళ్ళు పీకుతారు. ఇక మా సపోర్ట్ తీసుకొని పీకుతారా మీరు? కాళీ వాళ్ళు దేవుడే మీ సపోర్ట్ లేడు, దేవుడే మీ తరఫు లేడు. దేవుడు ఎన్ని మంచి చేసినా మీకు మంచి జరగదు. మీరు చేస్తున్నవి అన్ని చెడు కుట్రలు శాపంలో ఉండి అందరు మంచి చేస్తే ఇప్పుడు మీరు పీకుతారా? మీ బతుకు పీకనికి ఉందా? లేదా మంచిగా ఉండే వాళ్ళని పడి ఏడవడం, మంచిగా బతికి ఆలస్యం మీ జోలికి వచ్చి అడ్డమైన పనులు చేసుకొని బిచ్చ బతుకైన మీరు పీకుతున్నారా? మీ బతుకు పీకనికి ఉందా? అయితే మంచిగా బతికేటోళ్ళ మీద ఏడ్స్ వచ్చి మంచిగా బతికేటోళ్ళని వాళ్ళని బతకనియకుండా సిగ్గు శరం లేదా? నేను ఎవరెవరిని తిట్టిరు, ఏమేమి మాటలు తిట్టిరు విన్నారా? అసలు సిగ్గు శరంలో పుట్టుకంటే అదేనా? దేవుని రిప్రజెంటేషన్ అయినా నేనే నా నుంచి ఉన్నట్టు వస్తుంటే అది కూడా కవరప్ చేసుకొని, అది కూడా ఏదో అది ఇది అతుకులాగా చేసుకొని ఒక్కటన్నా సరిగ్గా లేదు ఏ పనులు. అంటే క్లియర్గా బైబిల్ ఏం రాసింది అవే జరుగుతాయి. దేవుడు ఆశీర్వదించబడతారు. దేవుడు సహాయం ఇస్తే సహాయం దొరుకుతుంది. దేవుడు సపోర్ట్ ఇస్తే అప్పుడు. లేకపోతే ఎవరు సపోర్ట్ చేసుకున్నా నువ్వు బాగుపడలేవు, ఎవరు బాగుపడలేరు మిమ్మల్ని అని కాళీ వాళ్ళకి మరొకసారి చెప్తున్నారు. దేవుడు పొద్దున నా పేరు తీసుకో, ఆ పేరు తీసుకో, ఈ పేరు తీసుకో అంటే మీరు లేరు. తెలంగాణ తెల్లవాళ్ళే మేమే, తెల్లవాళ్ళ ప్రజలం. దేవుడి తరఫు కాదు, దేవుడి వాళ్ళమే. దేవుడి తరఫు అని కాదు, దేవుడి వాళ్ళే. అన్ని దేవుడు చెప్పినట్టే అందరికి సమానంగా ఉన్నట్టు. తెలంగాణలో ఉన్న వాళ్ళందరూ కూడా తెలంగాణ వాళ్ళే. తెలంగాణ పుట్టి ఎక్కడెక్కడో పోయినారు. ఇప్పుడు అక్కడెక్కడ పోతున్న వాళ్ళకి ఏం చెప్తారు అంటే ఆఫ్రికా నుంచి వచ్చారు, ఆఫ్రికాకు పోతున్నామని కూడా చెప్పారు. ఎటో పోతున్నారు, పోవద్దు, ఆఫ్రికాకి పోండి. సంవత్సరం ఒకసారి రావాలి, సంవత్సరంలో ఒక్కసారి వచ్చి తెలంగాణ చూసిపోవాలి, ప్రేయర్ చేయాలి, డెవలప్ చేయాలి. జాఫర్ తెలంగాణలో పుట్టిండు మీరు, హ్యామ్ ప్రజలు. అంతేగాని మంచి బతికేటోళ్ళ మీద పడి నువ్వు నాకు సపోర్ట్ ఇస్తలేవు, నేను పెడితే నువ్వు అంటే ఎవరిని పెట్టినావు, ఎందుకు పెట్టినావు, ఎట్లా పెట్టగలరు మనుషులు, ఎట్లా ఇవ్వగలరు నీకు సహాయం? టైడింగ్స్ ఆఫ్ క్రిస్మస్ సీజన్లో తెలంగాణలో దేవుని పవర్ మనం తలలాగా ఉంటాం, తోకలాగా కాదు. దేవుడి హెడ్ లాగా పెట్టింది ఎందుకు? దేవుడి మైండ్ పవర్స్తో మనం పనిచేయాలి. దేవుడి బ్లెస్సింగ్ ఉంటుంది మన మైండ్ పైన. ప్రతి ఒక్క మాట యేసు నామములో ప్రార్థన అవును గాక. 12 of Jesus Christ, ఆమేన్.